ఏం పని చేస్తావా? వ్యవసాయమే. ఎన్ని ఎకరాలు ఉంది? మాకు ఎకరం ఉంది. ఎకరం ఉన్నది అంటే వరి వేస్తారా లేకపోతే? వరే ఇస్తాం. వరి వేస్తారు. ఇప్పుడు చాలా మందికి యూరియా ఇబ్బంది అవుతుందట, నిజమేనా? అవును సార్, అదేదో యాప్ పెడతాను, యాప్ లో కూడా బుక్ చేస్తే కూడా వస్తలేవు అవి. ఏది ఒకటే బస్తా 2 బస్తాలు ఇస్తారట ఒక ఎకరానికి 3 అన్నట్టుగానే వస్తలేవు అవి, అంతే. ఎట్లా చూడొచ్చు మరి? ఇప్పుడు రైతులను చాలా ఇబ్బంది పెడతారు ఈ ప్రభుత్వం. అదే పెడతాను సార్, మరి యాప్ ఎందుకు? అది ఇప్పుడు చదువు రానోళ్ళు వాళ్ళు యాప్ పెట్టరాదు. ఇప్పుడు తెలియని వాళ్ళకి ఎట్లా చేస్తారు సార్? అది తెలిసిన వాళ్ళు అంటే చెప్పరాదు. అసలు కుళ్ళై మునుపెట్లు ఇచ్చిందో అట్లనే ఇయ్యాలి. ఇప్పుడు ఇట్లా పెట్టి మస్తు ఇబ్బంది చేస్తాను రైతులని. అవును మరి చేస్తాను. ఇప్పుడు మీకు ఫ్రీ బస్ ఇచ్చిండు కదా? ఇచ్చిండు, ఫ్రీ బస్ ఇచ్చిండు, పోతాను వస్తాను. ఫ్రీ బస్ ఇస్తే పోయేటోళ్ళే పోతారు, జాబ్ ఉన్న వాళ్ళకే అవసరం వస్తుంది. మా సొంత కూలి చేసుకుంటే మేము ఏం పోతాం? ఎందుకు? మేము ఏటో ఫంక్షన్ ఉన్నప్పుడు ఒక్కసారి పోతాం వస్తాం, మరి ఊకే పోతున్నామా మేము? 2500 ఇయ్యలేదా? ఇయ్యలే, వీళ్ళకి ఇయ్యలే. తులం బంగారం ఇయ్యనే ఏమిటికి తులం బంగారం? లగ్గాలు చేసిన వాళ్ళకి ఇస్తాను తులం బంగారం. సార్ ఎక్కడిది? కళ్యాణ లక్ష్మి కింద. కళ్యాణ లక్ష్మి అంటే అది ఎవరు ఓపెన్ చేసిన వాళ్ళకు, అది కూడా అత్తన్న తులం బంగారం లేదు సార్, మాకు మేము చేయలేము. మేము మీకు 2500 ఇస్తా అన్నాడు. లేదు సార్, అది ఏది లేదు. స్కూటీలు ఇస్తా అన్నాడు. చీరలు అంటే చీరలే అవి కట్టుకుంటే దగ్గర మెరుతాను. 150 ఎత్తింది, 200 ఎత్తింది, అవి ఏం చీరలు? అవి ఎవరు కట్టుకుంటారు? మీకు అందరికి ఇచ్చిరా అమ్మ చీరలు? ఇచ్చిర్రు. మనిషికి 200 ఇచ్చింది సారు. మంచిగా కొనుక్కుంటారు మీరు? ఒగ్గిసొంటి కొనుక్కుంటాం. అవి ఒక్క రోజు కూడా కట్టుకుంటాం. అందుకనే చెట్లకు మిరప చెట్లకు చింత చెట్లకు కట్టుడే. కట్టుకుంటాను మంత్రి సీతక్క. సీతక్క ఒక్కనాడు కడుతుంది అప్పటి మందం. సీతక్క అప్పటి మందం తుడుతుంది. కానీ మాకు కూడా అవి వజన్ ఉంటాయి, అవి కట్టుకుంటే మంచిగా. మేము కట్టుకుని ఎంత ఉంటున్నాయి? 200-300 అవి. అంత వేస్ట్ క్లాత్. వేస్ట్ క్లాత్ మంచిది కాదు. గెలిచి ఓట్లు వేసినాక వాళ్ళ రాజ్యం కాదవ్వా. ఇప్పుడు మీ ఎమ్మెల్యే ఎవరు? మీ ఎమ్మెల్యే ఎవరు? ఈ సింగపూర్ పైన సతీష్ రెడ్డి కావచ్చు. సతీష్ రెడ్డి. ఇప్పుడా? ఇప్పుడు ఎమ్మెల్యే ఎవరో తెలియదు నీకు? నాకు తెలియదు. దేని కిందకి వస్తుంది? ఇది హుస్నాబాద్ కిందకే కదా. మరి మీకు పొన్నం ప్రభాకర్ అవ్వా? అందరు చెప్తారు, బాగా చెప్తారు, మస్తు చెప్తారు. కాదు, నీకు పొన్నం ప్రభాకర్ తెలుసా? అసలు తెలుసు. వచ్చిందంటే చూస్తాం. మన నాగలు తుంటాడు కదా ఎక్కడ. అప్పు నాగలు తుంటాడా? ఏమో కట్టిన చెల్లు కట్టి. ఇప్పుడు ఆయన పొన్నం ప్రభాకర్ ఎమ్మెల్యే కాదు, మీకు మంత్రి కూడా. ఎవరైతే ఎవరైనా బీదాస్తులను అందరూ చూడాలి. కొంతమందికి ఇట్లా ఇండ్లు వచ్చినాయి సరే, మళ్ళీ కొంతమంది రాలేరు. రాని వాళ్ళకు ఇయ్యనా లేదా ఇండ్లు? ఒక ఎకరం ఉంది, ఆ ఎకరం భూమి కూడా నీళ్లు లేవు, బావి లేదు, కరెంటు లేదు. మాకు భర్త చనిపోయిండు, ఒక్క బిడ్డ ఒక్క కొడుకు. కైకిలు చేసి కూలి చేసి పిల్లల్ని చదివించుకుంటా. ఇంధనం ఇల్లు రాలేదు. ఏమనంటే సెకండ్ లిస్టులు ఇస్తామని చెప్పారు, ఇవరకు ఇల్లే రాలేదు. సెకండ్ లిస్ట్ ఇంతవరకు రాలేదు. కాదు, ఇప్పుడు న్యాయంగా పేద ఎవరికైతే ఇల్లు లేదో వాళ్ళకి ఫస్ట్ లిస్ట్ రావాలా? మాకు చూసుకున్నా ఎంత ఉండాలి సార్? భూమి ఎకరం ఉన్నది, దానికి బావి లేదు, కరెంట్ లేదు, వానకు చూసుడే మేము. అంతే. ఇప్పుడు ఇలాంటి వాళ్ళు అందరు చెప్పరా నిజంగా ఇల్లు లేదని చెప్పి? చెప్తారు కదా. ఏమన్నంటే ఈ గ్రామ పంచాయతీ ఈ ఊళ్ళోనే పట్టుకోవాలి, ఊళ్ళోకి అప్పి చెప్పినాం, ఉన్నది లేని వాళ్ళే ఇస్తారని చెప్పారు. వాళ్ళని అడిగితే సెకండ్ లిస్ట్ వస్తుంది, ఇప్పుడు ఫస్ట్ లిస్ట్ అయిపోయిందని చెప్పారు. సెకండ్ లిస్ట్ వస్తే లేదు. మా సొంటలకు పేదోళ్ళకి ఇయ్యాలి కదా చెప్పు. అదే మా భర్త చచ్చిపోయి ఇప్పుడు 20 సంవత్సరాలు అవుతుంది. కైకిలు చేసుకుని బతుకుతున్నాం. మా ఇల్లు చూడు సార్ మీరు. పింఛన్ వస్తుందా? పింఛన్ వస్తుంది 2000. 4000 కదా? 2000. 4000 ఇస్తాను కదా రేవంత్ రెడ్డి. 2000 పింఛన్. మరి ఎట్లా చూడొచ్చు అవ్వ రేవంత్ రెడ్డి మాటల్ని? అన్ని 4000 ఇస్తాడు, తులం బంగారం ఇస్తాడు, బస్సు పెట్టిండు ఆ బస్సు కూడా. ఇప్పుడు ఉద్యోగం చేసేటోళ్ళకు అవసరం బస్సు. మేము ఎన్నడూ ఆడడానికి ఒకనాడు కూడా పోము, కూలి చేసుకుంటామని చూస్తాను. ఆ వాన లేదు, ఇంకొక గద్దెల పంట కూర్చుంటారు. మేము ఎట్లా బతకాలి? మాకు కాలువ లేదు, గానంగా కాలువ చేసిండ్రు, గానంగా కాలువ అని చేసారు. ఆ కాలువ ఇప్పుడు ఆయన ఈ తెలంగాణలో ఆయన ఉంటే, ఆ ముసలాయన ఉంటే చేసు మాకు ఇవ్వరు. ఉంటే చేసు అక్కడనే ఉన్నది సగం. ఇది నీళ్ళు లేవు, వాటికే కైకి లేక కూర్చున్నాం. అంటే వాస్తవానికి కేసీఆర్ ఉన్నప్పుడే మంచిగా ఉండే. టైం కు పింఛన్స్ వచ్చేటి, రైతు బంధు పడేటి, నీళ్లు కూడా మంచిగా. బస్సే ఎక్కుతాను, రబ్బర్ బెండ్లు పెట్టుకొని. బస్సు ఒక్కటే ఏందా బస్ కిరాయిలు
ఆయన కూడా మస్తు అదవు కదా పెట్టుకుంటే అవును పైసలు ఆయన కూడా అప్పుడు ఆయన అని అంటారు కూడా ఉన్నోళ్ళే ఎందుకు పెట్టండి పని బస్సు చేస్తాంది. ఇప్పుడు నౌకర్గాళ్ళు 24 గంటలు తిరుగుతారు ఆడోళ్ళు, మగోళ్ళు. ఎన్నడో మేము ఒక పెట్టడం బస్ కిరాయి పెడతాం అవి లేక బీదాస్తులకు పెట్టాలి కానీ అట్లా నౌకరాలే బతుకుడు ఇట్లా నౌకరగాలే బతుకుడు మేమేం గద్దెల పుట్ట కూర్చుంటాను ఆ కేసీఆర్ దర్వాన 4 కిలోల బియ్యం అంతా మెత్తగా చేసుకుంటాను తింటాను అగో కేసీఆర్ గారు ఇచ్చేది రేవంత్ రెడ్డి ఇప్పుడు ఆయన ఇస్తాడు ఆ తర్వాత ముందు అతను ముందు ఇయ్యలేదు ఆయనే కోటీశ్వరులు అని చెప్తాను అయితాను ఇక కోటీశ్వర్ల మీద కూర్చున్నాం అగో బంగారం బాగానే వేసుకున్నావు కదా. ఆ, ఆ, 3 తులాలు ఆ. 3 తులాలు అయితే ఇది అయింది తమ్మి అయితే పొన్నం ప్రభాకర్ గారు ఎప్పుడు ఇటు రాలేదు మీరు ఎట్లున్నారు మీకు ఇందిరా మిల్లు వచ్చిందా అని ఎప్పుడు అడగలేదు రాలే సరిగా ఎవరు ఇల్లు కూడా కోసం అడుగులేదు, అయితే ఇచ్చులేదు. చూస్తున్నాం మేమైతే ఆ, మాకు అది 3 పొత్తులు ఉన్నది ఇల్లు అయ్యా ఇన్ని ఇస్తే ఇన్ని అట్లా రేకులు అదో ఇదన్నా వేసుకుంటామని చూస్తే ఇది సెకండ్ లిస్ట్ మార్చిలో వస్తుంది అన్నారు, ఫిబ్రవరిలో వస్తుంది అన్నారు, ఏప్రిల్ లాస్ట్ కి వస్తుంది అన్నారు, ఇది వరకు కూడా లేదు. నువ్వు ఏ పార్టీ కోటేసినావు మొన్న నేనా ఆ. నవ్వుతూ అగో. రేవంత్ రెడ్డికే వేసినాం. రేవంత్ రెడ్డికి వేసినావు ఏదే తులం మంగన ఎత్తున్నాను ఏయ. ఏలే నేను ముసలాయనకి వేసిన మరి ముసలాయనకి వేసిన కేసీఆర్ కేసీఆర్కి వేసిన కేసీఆర్కి వేసినావు ఆ. మరి ఇప్పుడు వీళ్ళు గెలిచారు రేవంత్ రెడ్డి వాళ్ళు. వాళ్ళు గెలిస్తే నాకు ఏం ఇస్తారు వాళ్ళు అగో అగో ఇప్పుడు గెలిస్తే- బస్ ఎక్కిపోతానని ఆ బస్సు నేను ఆడాడికి ఒక్కడాడు కూడా మా అమ్మగారికి సుందరగిరి బండి ఎత్ತರ తీసుకుపోతాను అంతేనా నేను ఏడుగు వెళ్ళి ఇప్పుడు ఎట్లా చూడొచ్చమ్మా ఈ రైతులను చాలా ఇబ్బంది పెడతా ఉన్నారు చాలా ఇబ్బంది పడతా ఉన్నారు ఇబ్బంది అంటే యాప్ లేకుండా కుళ్ళనే ఎప్పటి లెక్క ఊరే బస్తాలు ఇవ్వాలి. ఇవాళ అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు అటు ఆయన చెప్తే అటు ఆయన వచ్చి వేసిపోయేది అవును షాపులు ఉంటే షాపుల దగ్గర తెచ్చుకున్నాం మేము షాపులో తెచ్చుకున్నది ఎప్పుడంటే అప్పుడు పైసలు ఉంటాయి కానీ ఇదేదో యాప్ పెట్టి ఇప్పుడు చదువుకున్న వాళ్ళకంటే తెలుస్తుంది చదువు రాని వాళ్ళు వాళ్ళు ఎటు పోవాలి సార్ వాళ్ళు అది మళ్ళీ అది నిమిషాల మీదే చేయన్నట నిమిషంలో ఒడుచుడే కాదు ఇప్పుడు మీ ఎమ్మెల్యే ఆయన ఎవరు పొన్నం పొన్నం ప్రభాకర్ ప్రభాకర్ అడగలే సార్ ఆయన పట్టించుకుంటాను హుస్నాబాద్ ఒక్కటి పట్టించుకుంటాడు ఆయన పొన్నం ప్రభాకర్ అంతే. ఏది లేదు ఓ దేవుడా ఉమ్. ఆ, ఏదైనా ఉంటే అందరినీ చూడాలి సార్ అసలు ఉన్నోళ్ళని లేనోళ్ళని అందరినీ చూడాలి ఉమ్. ఆయన ఒక హుస్నాబాద్ దొరికించుకున్నాడు హుస్నాబాద్ వాళ్ళు ఓటెత్తనే గెలిచిండా మీరు అందరు వేసారు కదా అందరు ఎత్తనే వెళ్తారు అద్దాల బ్రిడ్జి కడతాడు ఉష్ణాలు కడితే మాకేమవుతుంది? ఉష్ణబాధలు కడితే ఉష్ణబాధలకు మళ్ళా రాని రాదు అది ముసలాడు అత్తాడు అంతే ఇక పొన్నం కాంగ్రెస్ పార్టీ డౌట్ ఇక డూటే గతం అంటే ఎందుకు అవి నీ మింగిరు ఇంత కోపం ఎందుకు వస్తాను కాంగ్రెస్ పార్టీ మీద కోపమే వస్తుంది మంచిగా ఎత్తలేదు కాబట్టి మంచిగా మంచిగా ఎత్తలేదు కాబట్టి రాగా సన్న బియ్యం ఇస్తాడుగా సన్న బియ్యం దొడ్డు బియ్యం సన్నం చేసి ఇస్తాడు తింటానయ్యా తింటలేను ఎందుకట ఆహా దొడ్డుని సన్నం చేసి ఇస్తాడా? సన్నం చేసి ఇస్తాడు పాలిష్ చేసి ఇస్తాడు మరి అది అరగదు కదా ఇబ్బంది అయితే మరి మళ్ళీ ఇస్తాం ఆ బియ్యం కొంటాయి ఆ రేవంత్ ఆయన ఎక్కడ దొరకాలి నాకు రేవంత్ రెడ్డి ఆయనకే ఇస్తావా నేను నాకు అద్దె బియ్యం అని అంట నేనేం చేయాలని అంటారు బియ్యం ఇష్టం నేనేం చేయాలి ఏవో ఇచ్చి పట్టుకొచ్చుకుంటాను ఏమన్నా ఎవరన్నా కట్టబట్టి కొట్టేది ఉన్నదా నాకోటే అని ఈ పార్టీ వాళ్ళు నాకోటే అంటారు మంచిగా చేసే వాళ్ళు ఎవరు లేరు అంతే ఇంకా ముసలాయన చేసాడు బాబు అప్పుడు సతీష్ బాబు ఉన్నప్పుడు మంచిగా నడిచింది సతీష్ బాబు ఉన్నప్పుడు ఈ మందు బత్తాలకు ఒక్క ముసలోడు ఉంటాడు వాడికో 20 గుంటలు ఉంటది వాడు ఏడున్నది అక్కో 100 బత్తాన్ని పోవన్న అంతే పాట పాడుకుంటా చదువు రాదా చెల్లు ఉండదు పెళ్ళ ఇంటికాడ నా మొగడు ఇంకా రాకపోయా లెక్క కనబడ్డదావో మళ్ళక్క నిజ అడుగుడు మందు బత్తాలు ఏడిస్తాను రయ్యా పాయ తీసుకుంటా ఊడు ముసలోడు ఇది షాపులు ఉంటే తెచ్చుకున్నాం ఇదేం టాచరయ్యా వీళ్ళు పెట్టేది ఆశ్చర్యం ఉన్నది లేకపోతే దాన్ని మళ్ళీ ఒకటే మరి పొన్నం ప్రభాకర్ ఓట్లే ఇవ్వని రమ్మని వాళ్ళను అప్పుడు చెప్తావు అప్పుడు చెప్తాం సంగతిగా రైట్ రైట్ ఇక బిగారంలో తీసుకొచ్చి ఊరిలో పెట్టిర్రు మా కాడలకు నాట్లే వేసుడు లేవు మేమేం చేయాలి ఏ ఊరిలో తీసుకొచ్చుకొని పెట్టుకున్నారు ఎకరానికి ఎంత వాళ్ళకు ఎకరానికి ఎంత ఇస్తారు వాళ్ళు సేంద్రిండా సేంద్రిండా ఎరుగుతారు నాటేస్తారు ఇక మేము అటుకనే కూర్చుంటాను